శ్రీ మహావిష్ణువు నామాన్ని విన్న వెంటనే గిలగిలా కొట్టుకుంటూ ఒక పురుగు చనిపోతుంది. ఒక ఆవు కూడా నారాయణ నామస్మరణ విన్న వెంటనే గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంది. ఎందుకో తెలుసా? ఒకసారి నారద మహర్షికి ఒక సందేహం కలిగింది. నారాయణ నామస్మరణ వలన నిజంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుందా అని. వెంటనే నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి తన అనుమానాన్ని శ్రీమన్నారాయణుడి ముందు ఉంచుతాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు, నారద, నీ సందేహం తీరాలంటే ఇప్పుడే భూలోకంలో నైమిసారణ్యంలో ఒక కీటకం జన్మించింది. నీవు వెంటనే వెళ్లి ఈ ప్రశ్నని ఆ కీటకాన్ని అడుగు అని చెప్తాడు. వెంటనే నారద మహర్షి ఆ కీటకం దగ్గరకు వెళ్లి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనమేమిటి అని అడుగుతాడు. ఆ మాటలు వినగానే ఆ కీటకం గిలగలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. విషాదంతో నారద మహర్షి తిరిగి వైకుంఠానికి వెళ్లి జరిగిన విషయాన్ని శ్రీమన్నారాయణుడికి చెప్తాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు, అలా జరిగిందా నారద? అయితే మళ్లీ భూలోకానికి వెళ్ళు. కశ్యప మహర్షి ఆశ్రమంలో ఇప్పుడే జన్మించిన ఆవు దూడ దగ్గరకు వెళ్లి అదే ప్రశ్నను దాన్ని కూడా అడుగు అని చెప్తాడు. వెంటనే నారద మహర్షి కశ్యప మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆవు దూడ దగ్గరకు వెళ్లి నారాయణ నామస్మరణ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న వినగానే ఆ ఆవు దూడ కూడా గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. అది చూసిన నారద మహర్షి ఆశ్చర్యపోయి వెంటనే వైకుంఠానికి వెళ్లి జరిగిన విషయాన్ని శ్రీమన్నారాయణుడికి చెప్తాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు నారద మహర్షితో, ఓ నారద, ఇప్పుడే భూలోకంలో కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. నువ్వు వెంటనే వెళ్లి నీ ప్రశ్నను ఆ పిల్లవాడిని అడుగు అని చెప్తాడు. అప్పుడు ఆ నారద మహర్షి భయంతో, ప్రభు, నా వల్ల ఇప్పటికే ఒక కీటకము ఒక ఆవు దూడ ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తే శిశుహత్య పాతకం కూడా నా మీద పడుతుందేమో అని భయపడతాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు అభయమిస్తూ, నారద, నీకు ఎలాంటి పాతకము అంటదు. వెంటనే వెళ్లి నీ సందేహానికి సమాధానం పొందు అని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు నారద మహర్షి వెంటనే కాశీరాజుకు జన్మించిన శిశువు వద్దకు వెళ్లి తన అనుమానాన్ని తీర్చమని అడుగుతాడు. అప్పుడే పుట్టిన పిల్లవాడు నారద మహర్షిని చూసి పక్కపక్క నవ్వుతూ ఇలా చెప్తాడు, ఓ మహర్షి, గత జన్మలో చేసిన అనేక పాపాల ఫలితంగా నీచమైన కీటక జన్మను పొందాను. ఆ జన్మలో మీరు వచ్చి నారాయణ అనే పవిత్ర నామాన్ని నా చెవిలో వినిపించారు. మీ నామస్మరణ వలన ఆ నామాన్ని వినడం ద్వారా పూర్వజన్మ పాపాలు నశించి పవిత్రమైన గోవు జన్మ లభించింది. ఆ జన్మలోనూ నీవు మళ్ళీ అదే నామాన్ని నాకు వినిపించావు. ఆ పుణ్య ఫలంతోనే ఇప్పుడు నేను కాశీరాజుకు కుమారుడిగా జన్మించాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహత్యం ఇంకేముంటుంది చెప్పు అని చెప్పి ఆ పిల్లవాడు మళ్ళీ బాల్యావస్థలో లీనమైపోయాడు. నారద మహర్షి పరమానంద భరితుడై శ్రీమన్నారాయణ్ణి అనేక విధాలుగా స్తుతించి తన ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయాడు. చూసారా, ఒక్కసారి నారాయణ మంత్రాన్ని విన్నందుకే ఒక కీటకానికి ఒక జంతువుకు పాపకర్మలు పోయి ఉత్తమ జన్మ లభిస్తే అనుక్షణం నారాయణ మంత్రాన్ని జపించే మనకి ఎటువంటి ఫలితం వస్తుందో మీరే ఆలోచించండి. మరి మీరేమంటారు? నారాయణ నామాన్ని జపిస్తారా?